శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసా సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు భగవాన్ 6 రకాల అంశాలను తీసుకొని 3 గుణముల ద్వారా ఎలా ఉంటాయి అని చెప్పారు. అంటే ఈ 6 అంశాలు 3 గుణముల యొక్క ప్రభావంతో ఎలా ఉంటాయి పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే భగవద్గీత సారం కూడా వచ్చేస్తుంది. ముఖ్యంగా జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం, వీటికంటే ముందుగా సన్యాసం లేదా త్యాగం కూడా 3 విధములుగా చెప్పారు. ఇప్పుడు మనము ఆఖరిదైనటువంటి సుఖం, సాత్విక సుఖం, రాజసిక సుఖం, తామసిక సుఖం చూస్తున్నాం. తామసిక సుఖం ఏమన్నారంటే యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః. అంటే ఆరంభములోను సుఖం అనుభవిస్తున్నప్పుడు పరిణామం చివరిలో కూడా మోహంతో నిండి ఉంటున్నారు. అందుకే వారికి అజ్ఞానం సుఖం, నిద్రా సుఖం, ప్రమాథ అంటే నిర్లక్ష్యం, బద్ధకం, లేచి సుఖం అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అటువంటి సుఖం వలన వారికి వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే మానవ జన్మ వ్యర్థం అవుతుంది. ఎందుకంటే వారు ఎటువంటి పురుషార్థం పొందరు. ఒక రకంగా చెప్పాలంటే వారు ఒక పశువుతో సమానం. ఒక అనకొండ, ఓ పంది, ఓ బర్రె వాటితో సమానం. అందువలన ఎంతో విలువైనటువంటి మానవ జన్మ పొంది కూడా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. అందువలన తరువాత వచ్చే జన్మ నిజమైన బర్రెగా, పందిగా, అనకొండ లాంటి ఒక జీవిగా శరీరం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలాగా కూడా ఏ విధంగా కూడా మానవ జన్మ సాఫల్యం పొందకుండా దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే జన్మలో పూర్తి స్థాయి ఒక జంతువుగానే పుట్టడం జరుగుతుంది అని చెప్తున్నాం. అందువలన
వారి యొక్క బుద్ధి పూర్తిగా ఉండదు కాబట్టి మనం చూసాం. ఎందుకంటే ఇటువంటి సుఖం పశువులు కూడా పొందుతున్నాయి. తామసిక సుఖం, తామసిక సుఖం పశువులు కూడా పొందుతాయి కాబట్టి ఆ సుఖమే పరమ సుఖంగా భావిస్తున్నటువంటి ఈ మోహ భ్రాంతిలో ఉన్నటువంటి ఈ తమో గుణవస్తులు. అందుకే మనం ఆరంభంలో చెప్పాం, ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం. సామాన్యం. బుద్ధి తేషామధికో విశేషః బుద్ధి విహీనా పశుభి సమానాః అన్నారు. చూడండి, జంతువులు కూడా, అనేక కీటకములు, అనేక ప్రాణులు కూడా ఆహారం అంటే ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఏదో ఒకటి తీసుకుంటాయి. బాగా అలసిపోయినప్పుడు నిద్రపోతాయి. వాటికి ప్రమాదం అనిపించినప్పుడు, అలా తోచినప్పుడు భయంతో రక్షించుకోవడానికి పరుగులు తీస్తాయి. తన యొక్క పరంపర సంతతిని కొనసాగించేందుకు ఆ మైథునం కూడా కొనసాగిస్తాయి, సంతానోత్పత్తి. ఈ 4 సకల జీవరాశికి సమానం. కానీ మరి మనం వాటికంటే భిన్నంగా ఎక్కడున్నాం మనం అంటే, బుద్ధి, కేవలం మన బుద్ధి అదొక్కటే మిగతా జంతువుల నుండి మనల్ని వేరు చేస్తుంది. అందువలనే మానవ జీవి శ్రేష్టమైనటువంటి, గొప్ప దుర్లభమైనతో కూడుకున్నటువంటిది. అందరికీ సాధ్యం కాదు, అన్ని జీవులకి. అందువలన ఆ బుద్ధి వలనే మనం అన్ని జంతువుల కంటే, అన్ని జీవరాశుల కంటే శ్రేష్టమైన వారం. దురదృష్టవశాత్తు ఆ బుద్ధి వాడడం మానేశాం. మనం అంధ అనుకరణ, ఫాలోవర్స్. వీఆర్ ఫాలోవర్స్. మేమండి ఆయన ఫాలోవర్స్ అండి అంతే చెప్పగానే చెప్తున్నాం. మేము మూర్ఖులమండి, అజ్ఞానులమండి చెప్పినట్టు. ఫాలోవర్స్ అంటే, ఫాలోవర్స్ ఎవరంటే వితౌట్ థింకింగ్ జస్ట్ ఫాలో, అంటే ఆలోచించకుండా అంధ అనుకరణ చేస్తుంటారు మనం. అందుకే ఫాలో కాదు, మనం ఫాలో అవ్వకూడదు, మనం ఆలోచించాలి. అందువలన ఫాలో అవడం అంటే ఏంటి? వారు ఒక ఆలోచన చెప్తారు, దాన్నే మీరు ఆలోచించాలి. ఇంకెక్కువ అటు ఇటు ఆలోచించడానికి లేదు మీకు. అందువలన పరలోకంలో ప్రభు ఉన్నాడంటే అది అంతే, అదే మీరు ఆలోచించాలి. ఎలా ఉన్నాడు, అక్కడ ఎందుకు ఉన్నాడు, అక్కడ ఉంటే మనకేం చేయగలడు, మనకి ఆయన సంబంధం ఏంటి, అవన్నీ ఆలోచించడం వీల్లేదు మీకు. పరలోకం ప్రభు అంతే. లేకపోతే అక్కడ ఒక జ్యోతి ఉన్నది, ఈ జ్యోతులన్నీ వెళ్ళి దాంతో కనెక్ట్ అవ్వాలి. ప్రజాపిత బ్రహ్మ పరం జ్యోతి స్వరూపం. జ్యోతి, పరమాత్మ సర్వవ్యాపి కాదు, అక్కడెక్కడో ఉంటారు. మనం వెళ్ళి మెల్లగా ప్రయాణించి కలవాలి. ఒక ఐడియా చెప్తారు, ఆలోచన, వారి ఆలోచన అది. వారు చెప్పేమంటారంటే, మంచి ఎయిర్పోర్ట్ ఫ్లైట్లోకి వెళ్ళేటప్పుడు మిఠా బాత్ అద్భుతంగా వారి మాటల్లో తీయదనం ఉంటుందండి. అందువలన మన వాళ్ళకి ఆ ఆలోచన తప్ప పక్కకి వెళ్ళి ఆలోచించే అవకాశమే లేదు. కానీ భగవద్గీత దాన్ని ఖండిస్తుంది. ఏం చెప్తుంది? భగవద్గీత ఏమిటి ఆలోచించాలని చెప్పదు, ఏ విధంగా ఆలోచించాలని చెప్తుంది. అందుకే చూడండి, కొంతమంది పిల్లలు పరీక్షకి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రశ్నలు అదే విధంగా మక్కి కొడతారు, చదివేస్తారు. అవే క్వశ్చన్స్ అనమాట. ఎగ్జామ్లో అవి వస్తే పర్లేదు, రాసేస్తారు, ఎందుకంటే కంటెస్ట్ అయిపోయింది కాబట్టి. అటు ఇటు మార్చి ఇచ్చేటప్పుడు ఆ ప్రశ్నకు అనుగుణంగా ఆలోచించే శక్తి ఉండదు వాళ్ళకి. ఎందుకు?
ఉన్నది ఉన్నట్లు ఆలోచించారు కాబట్టి. అందుకే భగవద్గీత ఏం చెప్తుందంటే ఏమిటి ఆలోచించాలని చెప్పదు, ఏ విధంగా ఎలా ఆలోచించాలని చెప్తుంది. అప్పుడే మన జీవితము 3 పువ్వులు 30 కాయలుగా మారుతుంది, 30 పండ్లు. ఎందుకంటే మనం ఒకే ఆలోచన పట్టుకొని ఉంటే ఆ ఆలోచన అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని దేశకాల పరిస్థితుల్లోనూ పనికిరాదు, పని చేయదు. అందుకే గీతా జ్ఞానం శాశ్వతం, అమృతత్వం. ఎందుకంటే మనల్ని ఎలా ఆలోచించాలి, ఆ ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఆలోచించాలి అని చెప్తుంది, మనకి ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. కానీ మిగతా వాళ్ళంతా కూడా చూడండి, వాళ్ళకంటూ పరంపర పేరుతో, ఒక ట్రెడిషన్ పరంపర పేరుతో అవే ఉంచుతారనమాట. ఇంకా దానికంటే ముందు వెనక పక్కకు జరిగి ఆలోచించడానికి వీలు లేదనమాట. యు ఆర్ సిన్నర్, పాపి. అందుకే పాపోహం పాప కర్మాహం, పాపాత్మ ఇలాంటి మనం అనకూడదు. పుణ్యోహం పుణ్యకర్మాహం, నాది పుణ్యస్వరూపము, పుణ్యకర్మలు చేస్తాము, పుణ్యకర్మలతో వచ్చాము. ఇప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని దేవాలయాలు పాపోహం పాపకర్మం అని ఊరికి తిరిగేస్తుంటారు, ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ అని. అది మీరు చేయకండి ఇక మీదట, అది వద్దు, అలా చేయాలి. అందువలన ఇటువంటి సుఖం తామసిక సుఖం చూసాం కదా మనం. అంటే మొదట చివర మనస్సుని మోహంలో పడేసి నిద్ర, సోమరితనం, నిర్లక్ష్యాల వల్ల, బద్ధకం వల్ల కలిగే సుఖాన్ని తామసిక సుఖం అంటారు. అందువలన మనం ఇలాంటి సుఖాన్ని వీలైన తొందరగా విడిచిపెట్టాలి. అయితే మనం ఏం చేయాలి? మనం ఇలాంటి సుఖము నుండి రాజసిక సుఖంలోకి వెళ్ళాలి. మీకు రాజసిక సుఖం చెప్పాను, దాంట్లో ఒక పట్టుదల ఉంటుంది, ఒక కసి ఉంటుంది చేయాలని. కానీ లౌకిక విజయాల కోసం చేస్తారు, లౌకికమైనటువంటి ప్రోగు చేసుకోవడం ఇవన్నీ చేస్తారు. ఆ విధమైనటువంటి సుఖము నుండి నెమ్మదిగా నెమ్మదిగా మన యొక్క ఆధ్యాత్మిక, అంటే మన అంతర్ముఖంగా ఎదుగుదల కోసం మీరు స్టెప్ బై స్టెప్ మార్చారనుకోండి, అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ ప్రశాంతత, అంటే ఆత్మజ్ఞానం వల్ల కలిగే ఆనందం ఏదైతే ఉందో అది శాశ్వత ఆనందం అంటారు, శాశ్వతమైనటువంటి సుఖం. అదే మనం చూసాం ప్రాతస్మరామి శ్లోకంలో, సచ్చే సుఖం పరమహంస గతిం తురీయం. సత్తు చిత్తు అంటే ఆత్మ సుఖం, ఆత్మ సుఖం. పరమహంస గతిం తురీయం అంటే సకల ఋషులు, యోగులు, మునులు వీళ్ళందరూ కూడా తన ఆత్మ సుఖమని అనుభూతి చెందారు, దాన్నే తురీయం అంటారని చెప్పారు. సో ఈ విధంగా ఇప్పటికీ 3 రకాలు చెప్పారు సుఖాలు. అయితే మనం టోటల్గా చూసుకుంటే ఈ 6 రకాలు చెప్పారు. ఏంటవి? కర్మ, కర్త, జ్ఞానం, బుద్ధి, ధృతి, సుఖం. 3 గుణముల ఆధారంగా చెప్పారు. అంటే ఈ 6ఏనా, ఇంకేం లేవా అని మీకు డౌట్ వస్తుంది. భగవాన్ అంటున్నారు, శాంపుల్కి చెప్పాను. ఏంటి శాంపుల్? మచ్చుకి 6 తీసుకొని చెప్పాను, కానీ యావత్తు సృష్టి అంతా కూడా ఈ 3 గుణముల ఆధారంగానే ఉన్నది అని చెప్తారు. చూసారా? అందువలన నతదస్తి పృథివ్యాం వా, నతదస్తి పృథివ్యాం వా, నతదస్తి పృథివ్యాం వా, దివి దేవేషు వా పునః, దివి దేవేషు వా పునః, దివి దేవేషు వా పునః, సత్వం ప్రకృతి జైర్ముక్తం, సత్వం ప్రకృతి జైర్ముక్తం,
తం సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిశ్చాత్రిభిర్గుణైః యదేభిస్యాత్రిభిర్గుణైః యదేభిస్యాత్రిభిర్గుణైః న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిశ్చాత్రిభిర్గుణైః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః ఇప్పుడు మొత్తం ఏమంటున్నారంటే ఏదో నేను మచ్చుకు చెప్పానండి, ఈ 6 విషయాలు పట్టుకొని మీరేం వేలాడడానికి ఏమి లేదు, యావత్తు సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఈ 3 గుణములుగానే విభజించబడి ఉన్నది అని చెప్పారు. ఎందుకంటే ఆరంభములో సత్ ఏవ సదేవ సౌమ్యదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఆరంభంలో అంటే ఆరంభం అంటే ఇప్పుడు అడగొద్దు మీరు. సపోజ్ మీరు గాఢ నిద్రలో ఉన్నారు, అది ఆరంభం అనుకోండి. అక్కడ ఏముంది ఎవరికి ఏమి తెలియదు, కానీ ఒకటి మాత్రం ఉంది, నేనున్నాను అనేది ఉంది. మీకు ఎలా తెలుస్తుంది? లేచాక తెలుస్తుంది కదండి. నేను బాగా నిద్రపోయానండి, కానీ నాకేమి తెలియదు, కానీ సుఖంగా నిద్రపోయానంట అంటే మీరున్నారు అని అర్థం. కాబట్టి నేను ఎప్పుడూ ఉంటాను, నేను లేని స్థితి ఏమీ లేదు. కానీ గాఢ నిద్రలో నీ మనస్సు లేదు, నీ ఇంద్రియములు లేవు, నీ శరీరం లేదు, ఈ చుట్టూ ఉన్న ప్రపంచం లేదు, బంధువులు లేరు, మిత్రులు లేరు, కుటుంబీ ఎవరూ లేరు, కానీ మీరు మాత్రం ఉన్నారు. అంటే ఆ నేనుగా ఉండడమే ఆ చైతన్యంగా ఉండడము. అందువలన శుద్ధ చైతన్యంకి ఏమీ ఉండదు, సృష్టి లేదు. అక్కడ ప్రపంచం ఉపశమం అంటారు, అంటే ప్రపంచం కూడా లేదు అని అర్థం, సృష్టి లేదు. మరి ఆరంభములో ఆ 3 గుణములతో కలిగి ఉన్న మాయా శక్తి ఉంది కదా, చెప్పాం కదా. ఆ మాయా యొక్క శక్తి ఈ 3 గుణముల యొక్క ఆ పరిణామములో సృష్టి ఆరంభమైంది. అంటే ఏంటి? తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అని చెప్పాం కదా. అలాగ సృష్టి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, శుద్ధ చైతన్యమే ప్రతి అణువు ఆ 3 గుణముల కలయిక ద్వారా ప్రకటమవుతుంది. అంటే సృష్టిలో ఉన్నటువంటి ఎటువంటి కణమైన అణువైన మీరు ఏది పట్టుకున్నా అందులో 3 గుణములు కలయిక ఉంటుంది. అయితే మరి టేబుల్ 3 గుణముల కాదా? ఎస్, టేబుల్ 3 గుణములే. మరి ఈ శరీరం 3 గుణముల కాదా? ఎస్, 3 గుణములే. అయితే టేబుల్ ఎందుకు జడంగా ఉన్నది, శరీరం ఎందుకు చేతనంగా ఉన్నది అని మీరు అడుగుతారా లేదా? దగ్గరుంటే మీరు ఈ గడ్డం పట్టుకొని కూడా అడగొచ్చు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, నాయనలారా అమ్మలారా వినండి, అన్నిట్లో కూడా 3 గుణముల మిశ్రమమే ఉన్నది. ఎస్, కానీ ఆ 3 గుణముల యొక్క హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఎక్కువ తక్కువ, వాటి వల్లనే ఆ చైతన్యం ప్రకటమవడంలో ప్రతిబింబించడంలో తేడా ఉన్నది. అక్కడ ఒక అర్థం ఉన్నది, ఇక్కడ ఒక అర్థం ఉన్నది. ఒక అర్థమేం బాగా మురికి మకిలి ఆ దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నది. పక్కన ఉన్న అర్థము స్పష్టంగా స్వచ్ఛంగా శుభ్రంగా ఉన్నది.
ఈ ముందు దుమ్ము ధూళిని అద్దం మీదకి వెళ్ళి కూర్చున్నారు. అమ్మగారు బొట్టు పెట్టుకుంటారు, బొట్టు తిలకం. ఏమి కనిపించట్లేదు, ఏమి ఇందులో కనిపించట్లేదండి. సరే అమ్మ పక్కన ఉన్న అద్దం చూడండి, బ్రహ్మాండంగా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఉన్నది, బొట్టు పెట్టుకుని ఆనందంగా. ఇప్పుడు చెప్పండి, రెండు అద్దముల్లాగా ఉన్నప్పటికీ ఈ అద్దములో మన ముఖం కనిపించట్లేదు, ఆ అద్దములో మన ముఖం కనిపించట్లేదంటే తేడా ఎక్కడ ఉంది? మీ ముఖములో ఉందా, అద్దములో ఉందా? అద్దములో ఉందా. అందువలన ఈ టేబుల్లో శుద్ధ చైతన్యం ప్రకటన అవ్వట్లేదన్నా, ఈ శరీర మనస్సులో ప్రకటమవుతుందన్నా తేడా చైతన్యములో లేదు. ఈ టేబుల్కి ఈ శరీరంకి ఉన్నటువంటి ఆ మిక్చర్ మెటీరియల్లో తేడా. అంటే టేబుల్లో 99 అంటే 99.9% తమో గుణంతో నిండి ఉండడం వలన ఆ రజోగుణము సత్వగుణం పెద్దగా ప్రకటన అయి లేదు, కాబట్టి దాంట్లో శుద్ధ చైతన్యం ప్రకటన కావట్లేదు. కానీ మన మనస్సు ఉంది కదా, ఏం చెప్పాం స్టార్టింగ్ లో, అది ఈ పంచభూతముల యొక్క సాత్విక అంశ ద్వారా మీ మనసు తయారైంది, కాబట్టి దాంట్లో చైతన్యం ప్రకటన అవ్వడానికి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్నది కాబట్టే దానికి జడంగా ఉన్నటువంటి ఆ మూడు గుణములతో జడముగా ఉన్న మనస్సు కూడా చేతనం పొందుతుంది. పక్కనే ఉన్నటువంటి అయస్కాంత యొక్క సమక్షములో ఇనుము ఎలాగైతే కదులుతుందో, ఈ చైతన్యం యొక్క సమక్షములో మనస్సు కదులుతుంది. సో ఈ విధంగా మీరు చూడండి, చెట్లు చూడండి, చెట్లు కూడా అన్ని చెట్లు ఒకలాం కాదు, ఆ చెట్లలో కూడా మూడు గుణాలు తేడా ఉన్నాయి. అందుకే చెట్లు కూడా సాత్విక రకమైన సత్వగుణంతో కూడి ఉన్నటువంటి సాత్విక రకమైన చెట్లు, గుణంతో ఉన్న చెట్లు, తమో గుణంతో కూడి ఉన్న చెట్లు ఉంటాయి. పక్షులు, జంతువులు సకలం మూడు గుణములుగా ఉంటాయి. సకల ప్రాణికోటి మొత్తం మూడు గుణములుగా ఉంటాయి. యావత్ భూమండలం మీద ఉన్నవన్నీ కూడా మూడు గుణములతోనే ఉంటుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఒక్క భూమి మీద ఉన్నవేనా మూడు గుణముల, మరి మిగతా వాటి సంగతి ఏంటి? నో, అంటే పృథివ్యాం వా దివి దేవేషు వా పునః, అంటే ఎన్ని లోకాలున్నాయో, ఎన్ని దేవతలు ఉన్నాయో, ఆ దేవతలు కూడా చూడండి. మీ మొన్నే చెప్పాం, మనకి సాత్విక దేవతల పూజ చెప్పాం, అదేవిధంగా రజోగుణంతో ఉన్నటువంటి దేవతలు చెప్పాం, తమో గుణమైనటువంటి దేవతలు చెప్పాం. దేవతా రూపాలు ఇవి, పరమాత్మ కాదు, దేవతా రూపాలు అని చెప్పి విభూతులు. సో ఇవన్నీ కూడా మూడు గుణముల కంటే వేరుగా లేవు. అంటే ఏంటి? సత్వం ప్రకృతి జైర్ముక్తం నా అస్తి నాస్తేవా. ఏంటి నాస్తి? విముక్తం నాస్తి. అంటే మూడు గుణములతో విడుదలయ్యి మూడు గుణముల నుండి విముక్తిగా ఉన్నటువంటి ఏ వస్తువు కూడా, ఇక్కడ సత్వం అంటే ఏ వస్తువు అయినా అర్థం. సత్వం అంటే ఈ సృష్టి బ్రహ్మాండం మొత్తములో కూడా ఏ వస్తువు కూడా, ఏ ప్రాణి కూడా ప్రకృతి జైహి అంటే ప్రకృతితో కూడి ఉన్నటువంటి ఈ మూడు గుణములతోని ముక్తం అంటే వేరుగా, ఈ మూడు గుణముల నుండి, అంటే ఈ మూడు గుణములని జైలు నుండి వేరుగా, నాస్తి నతదస్తి నాస్తి. చూసారా? అందువలన త్రిభిః గుణైః ప్రకృతి జైహి సత్వం నాస్తి. అంటే ఈ మొత్తం సృష్టి ఏ లోకములని, ఏ ప్రాణి అయినా, ఏ వస్తువైనా మూడు గుణముల నుండి విముక్తి కలిగి ఉన్నది ఏది లేదు, నాస్తి అంటున్నా. అందువలన మీరు ఈ సృష్టిలో ఏ ప్రాణి గాని, ఏ వస్తువు గాని ఎక్కడ మీరు టచ్ చేసినా అన్ని కూడా ఈ
త్రిభిహి గుణైహి ముక్తం సత్వం నాస్తి ఏవా. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ డబుల్ నెగిటివ్ పెట్టారు. డబుల్ నెగిటివ్ అంటే ఏంటి అంటే నాస్తి త్రిభిహి గుణైహి ప్రకృజైర్ముక్తం అనేది ముక్తం అంటే ఈ మూడు గుణం నుండి వేరుగా లేకుండా, ముక్తం అంటే విడుదల కదా, లేకుండా నాస్తి అంటే అన్ని కూడా మూడు గుణములతో కలిసే ఉన్నాయని అర్థం. అందువలన మీరు ఏది పట్టుకోండి, ఏది టచ్ చేయండి, ఏ రూపాన్ని టచ్ చేయండి, ఏ వస్తువుని టచ్ చేయండి, ఏ ప్రాణిని టచ్ చేయండి, మూడు గుణముల కలయిక. అందువలన అధికంగా సత్వగుణం ఉంటే దేవతా స్వరూపము, అధికంగా తమో గుణం ఉంటే క్రిమి కీటక జంతువులు లాంటి ఉపాధులు పొందుతారు, మిశ్రమంగా ఉంటే మిశ్రాలైనటువంటి మానవ స్వరూపం పొందుతారు. అందులో కూడా చూడండి, మానవుల్లో కూడా సత్వగుణం ఉన్న వాళ్ళు అధికంగా ఉన్న వాళ్ళు ఉంటారు, రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళు ఉంటారు, తమోగుణం అధికంగా ఉన్న వాళ్ళు ఉంటారు, మనం చూసాం. అందువలన ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు కూడా ఈ మూడు గుణముల కంటే వేరుగా, మూడు గుణముల నుండి విముక్తి కలిగినటువంటి ప్రాణి గాని వస్తువు గాని లేదు. అందువలన పృథివ్యాం వా దివి దేవేషు వా పునః అంటే భూలోకము, దేవలోకము అంటే భూహు భువ సువ మహ జన తప సత్యం అతల ఇతల తలాతల రసాతల మహాతల పాతాల ఏ లోకాలైనా మీరు తీసుకోండి. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, నేను మీకు శాంపుల్ మచ్చుకు చెప్పాను 6 అంశాలు 3 గుణాలతో ఎలా ఉంటాయని. మీరు ఈ సృష్టి మొత్తం కూడా అన్వయించుకోండి. మీకు హోంవర్క్ చేయాలి. మనం ఎక్కడ ఈ సృష్టి మొత్తం ఎక్కడ వెతికినా, ఎక్కడ టచ్ చేసినా, ఏది చూసినా అది 3 గుణములతోనే నిండి ఉన్నది. ఆ 3 గుణములలో అధికంగా ఏది ఉంటుందో దాన్ని నిర్ణయిస్తుంది, దాని స్వభావాన్ని, దాని స్వరూపాన్ని. అంటే ఏ గుణం అధికంగా ఉన్నదో అది నిర్ణయిస్తుంది. అందువలన మీరు జడంగా ఉన్నటువంటి ఆ డోరు కానీ టేబుల్ కానీ మనం కాలుతో ఇలా తన్నకూడదు. ఎందుకంటే దాంట్లో కూడా పరమాత్మ ఉన్నది, కానీ అధికమైనటువంటి తమో గుణముతో కూడిన ఉపాధి వలన మీకు జడంగా ఉన్నది. అందువలన సృష్టిలో ఏది కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, తిరస్కరించడానికి వీల్లేదు. అంత కూడా అప్పుడే మీకు అర్థమవుతుంది, ఓహో యావత్తు సృష్టి అంతా ఒక చైతన్య ఆధారంగానే ఈ ప్రకృతి నడుస్తున్నది. అంటే మనకు కనిపిస్తున్న ప్రతి నామరూపం వెనక ఆ పరమాత్మ చైతన్యం ఉందా? ఎస్. కానీ వ్యక్తం అవడంలో, ప్రకటన అవడంలో, మేనిఫెస్ట్ అవడంలో తేడా ఉన్నా తప్ప పరమాత్మ కంటే భిన్నంగా సృష్టి లేదు. అందుకే ఈ దృష్టి, ఈ జ్ఞానం, అందుకే చూడండి, ఈ జగత్తు, ఈ జీవ, ఈశ్వర, ఈ మూడింటి స్వరూపం తెలుసుకుంటే, ఈ 3 గుణముల యొక్క జ్ఞానం మీరు తెలుసుకుంటే, వీటి యొక్క విభజన మీరు తెలుసుకుంటే, అప్పుడు మీకు స్పష్టమైపోతాం అంత బ్రహ్మమయం జగత్. ఎప్పుడు మీ దృష్టి జ్ఞానముతో సర్జరీ జరిగింది మనకు. ఇప్పుడు అంటే ఆ భ్రాంతి మోహములో తిమిర దృష్టి ఉన్న మనకి భగవద్గీత తత్వముతో జ్ఞాన దృష్టి కలిగింది, దివ్య దృష్టి కలిగింది. ఇప్పుడు దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటారు దీన్ని. అందుకే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రే బ్రహ్మమయం జగత్, బ్రహ్మమయం జగత్ అనే. మనకేమో అంత కుతంత్రాలు, కుట్రలు, కపటము, దగ, వంచన, అవినీతి, అధర్మం, అన్యాయం, ఇలాంటి ప్రపంచ జగత్తు మనకు కనిపిస్తాం. ఆయనకేమంత బ్రహ్మమయం జగత్ కనిపిస్తుంది. అందువలన మహాభారతంలో ద్రోణాచార్య పిలిచి ఒకసారి ధర్మరాజు పిలిచి, నాయన ఎక్కడైనా సరే అత్యంత నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి వస్తువు కానీ,
మనిషిగా అని తీసుకున్న నా దగ్గర రా. అత్యంత అధర్మ, అత్యంత అన్యాయం, అత్యంత దుర్మార్గము అలాంటి వ్యక్తిని నా దగ్గర తీసుకురా అంటే ఆయన వెళ్ళారు. అదేవిధంగా దుర్యోధను కూడా పిలిచి, నాయన నువ్వు కూడా అత్యంత ధర్మాత్ముడు గాని ఒక మంచి ధర్మాత్ముడైన ఒక వ్యక్తిని నువ్వు తీసుకొని రా అని దుర్యోధను చెప్పారు. ఇద్దరు తిరిగారు. మొత్తము జల్లిడేసినట్టు పట్టినట్టు వెతికి వెతికి అన్వేషించి చివరికి యుధిష్ఠిరు వచ్చాడు. ధర్మపుత్ర వచ్చి, గురుదేవా క్షమించండి, నేను మొత్తం అన్ని వెతికి చూశాను, ఎక్కడ కూడా అధర్మ పరులు గాని ఇంకా దేనికి ప్రయోజనం లేనివారు గాని అత్యంత అధర్మ పరులు అన్యాయంగా ఉన్న వాళ్ళు ఎవరు నాకు ఈ సమాజంలో దొరకలేదు అన్నాడు. తర్వాత మెల్లగా దుర్యోధను కూడా చేరారు గురువు దగ్గర. గురువు గారు క్షమించండి, నేను తీసుకురాలేకపోయినా అన్నారు. ఏమయ్యా, ఒక్క ధర్మాత్ముడు లేడా ఈ జగత్తులో? ఎస్, అందరూ దుర్మార్గులే ఉన్నారు. ఈ జగత్తంతా దగా వంచన మోసముతో కూడి ఉన్నది. ధర్మాతుడు ఇంకెవరున్నారు? నాకంటే నేనే ధర్మాతుడు అందరికంటే అన్నాడు దుర్యోధను. కాబట్టి ధర్మరాజు ఏమన్నాడు? నాకంటే అందరూ ధర్మాతులు అని చెప్పాడు ధర్మరాజు. దుర్యోధను ఏమంటున్నాడు? అసలు ఈ జగత్తంతా దుర్మార్గులే, వాళ్ళకంటే నేనే బెటర్ ఏమో అని అనుకున్నాడు దుర్యోధను. ఏమంటే దీన్ని బట్టి మీకు అర్థం అంటే, మన దృష్టిలో లోపమే తప్ప ఉన్నది ఒక్కటే, కానీ మన దృష్టిలో భేదం. మనం ఇదే చూసాం చిన్నప్పుడు. సమ్మక్క సారక్క మేడారం జాతరలకు వెళ్ళేటప్పుడు అక్కడ కళ్ళద్దాలు అమ్ముతుంటారు చిన్నపిల్లలు. ఎరుపు కళ్ళద్దాలు పెట్టుకుంటే, అమ్మ నువ్వంతా ఎర్రగా ఉన్నావు, నాన్న ఇంకా పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే, నాన్న నువ్వు పచ్చగా ఉన్నావు. అంటే ఏంటి? మన కళ్ళద్దాలు ఏ కలర్ ద్వారా మన నేత్రములు చూస్తున్నాయో ఆ కళ్ళ దాని మీద ఆపాదిస్తున్నాం. అందుకే ఈ శ్లోకాలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు కూడా దీంట్లో చొప్పించి వారి యొక్క లోపల ఉన్నటువంటి వారి యొక్క కలరింగ్, వాళ్ళ పైత్యం కూడా దాని మీద చొప్పించి, ఇది శంకరాచార్య చెప్పారు పో, ఇది వ్యాస మహర్షి చెప్పారు పో, ఇది వాల్మీకి చెప్పారు, ఇది కాళిదాస్ చెప్పారు. అంటే కాళిదాస్ కవిత్వం కొంత, నీ పైత్యం కొంత, రెండు కిచిడి చేసి ప్రజలకు ఇస్తున్నావు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది యథార్థమో అనేది గుర్తించలేని మన ప్రజలు ఫాలోవర్స్గా మారిపోతున్నారు. ఫాలోవర్స్. కాబట్టి భగవద్గీత దీన్ని ఎప్పుడు కూడా సమర్థించదు. ఈ విధంగా మనము ఖచ్చితంగా ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని స్వరూపంగా మనం దర్శించగలం. ఇప్పుడు ఇక్కడే ఒకే శుద్ధ చైతన్యము తమోగుణం ఉపాధిగా వస్తే జగత్ అయింది. సత్వగుణము, రజోగుణము, తమోగుణం మిశ్రమ ద్వారా ప్రకటమైతే, మలిన సత్వం ద్వారా ప్రకటమైతే జీవాత్మగా అయ్యింది. కేవలం శుద్ధ సాత్విక ఉపాధి ద్వారా ప్రకటమైతే ఈశ్వర అయింది. కాబట్టి అందుకే మనం దక్షిణామూర్తి స్తోత్రం ధ్యాన శ్లోకంలో చెప్పాం, ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వర, గురువు, శిష్య ముగ్గురు యొక్క స్వరూపం ఒక్కటే, ఆత్మస్వరూపంగా. అందుకే మనం ఏం చెప్పాం? మీరు ఒకసారి నేను చెప్పినంత ముందు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టం కాబట్టి. భోజరాజు ఆస్థానములో ఒక డిబేట్ జరిగింది. ఏంటి డిబేట్ అంటే, ఎవరు మోక్షమునకు పోతారు, ఎవరు పరమాత్మతో లయమై ఉంటారు అంటే, ఒక్కొక్కరు నేను ఖచ్చితంగా ఉంటాను, ఎందుకంటే కొన్ని కోట్ల సార్లు నేను పురచ్ఛరణ చేశాను, జపం చేస్తున్నాను కాబట్టి. ఒక అతను అన్నాడు, మేము పారాయణం చేస్తున్నాం 108 సార్లు హనుమాన్ చాలీసంత మాటల, శతరుద్రి చేశాము, భగవద్గీత పారాయణం చేశాము, విష్ణు సహస్ర పారాయణాలు పిడిగిలు అన్నమాట వీళ్ళు. మేము పోతాము మోక్షానికి.
మేము అనేక రకమైనటువంటి యజ్ఞ యాగాలు చేశాము. బగలముఖి, రాజశ్యామల, చండి, మహాశక్తి యాగాలు చేశాము. మేము పోతాము. ఇలా అనేక రకాల తపస్సులు మేము క్రియాయోగ, కుండలి యోగ, చక్రయోగ, హతయోగ, అనేక యోగాలు చేశాం కాబట్టి మేము పోతామంటారు. కొంతమంది నేను దాన ధర్మాలు చేశాను, గుడి కట్టించాను, స్కూల్ కట్టించాను, హాస్పిటల్ కట్టించాను, ప్రజల కోసమే బ్రతుకుతున్నాను అని కొంతమంది చెప్తుంటారు. మేము పోతామంటారు. చివరికి కాళిదాసుని అడిగారంట రాజుగారు, చక్రవర్తి సమ్రాట్ భోజరాజు. నేను పోతే పోవచ్చు అన్నాడట ఆయన. అందరూ నేను పోగలమో లేదు డౌట్ మీద ఉంటే ఈయన ఖచ్చితంగా చెప్పేశాడు కాళిదాసు, నేను పోతే పోవచ్చు. అందరూ కూడా చాలా కోపం ఆవేశాలతో చూస్తున్నారంట. ఏంటి నీకు అంత అహంకారమా, నువ్వు పోతావా గ్యారంటీగా? మహాప్రభు ఆ అహంకారంతో నేను అనలేదు, నాకున్న ఆ అహంకారం పోతే నేను పోవచ్చు అన్నాను. అంటే ఏదైతే మనం 3 గుణముల్లో అంతర్పాతిగా ఉన్న మనకి ఈ ప్రకృతితో కూడి ఉన్నటువంటి నేను వేరు పరమాత్మ వేరు అనే ఈ అజ్ఞాన భ్రమ తొలగిపోతే, అందువలన చాలా మంది ఎలా చెప్తారు, పరమాత్మ సాగరము, నేను అందులో బుడగ. పరమాత్మ ఒక పుష్పం అయితే నేను ఒక చిన్న ఆ పుష్ప రేకు, ఆ పెటల్. పరమాత్మ ఒక చెట్టు అయితే దానికి ఒక కొమ్మ. అందువలన పరమాత్మ నారాయణ సమస్త సృష్టి అయితే అందులో మినుకు 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 ప్రకాశిస్తున్న మినుగురు పురుగు లాంటి నేను. నారాయణ సూర్య ప్రకాశంలో ప్రకాశిస్తుంటే నేను మినుగురు పురుగు అంట. కానీ ఒకటి గమనించండి, మీరు ఎంతవరకు ఈశ్వర వేరు నేను వేరు అనుకుంటే అది మీ భయానికి కారణమవుతుంది. ద్వితీయాద్వై భయం భవతి, ఉదరమంతరం కురుతే అతతస్య భయం భవతి. మీలో లేశమంతైనా నేను వేరుగా ఉన్నాను అని భావన మీలో ఉన్నంత వరకు మీలో భయం పోదు. ఆ భయమే అనేక అనర్థాలకి, అనేక చెడు కార్యాలకి, అనేక అధర్మ అన్యాయాలకి దారి తీస్తుంది. ఏమండి మీకు తెలియదా, సొంత తల్లిదండ్రులని బిడ్డలు హింసిస్తున్నారు, బిడ్డల్ని తల్లిదండ్రులు హింసిస్తున్నారు. దేనికోసం ఇవన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళు మా బిడ్డలని, వాళ్ళు మా తల్లిదండ్రులని, వాళ్ళు మా అక్క చెల్లెలని, అన్నదమ్ముల వాళ్ళకి తెలియదా? ఎందుకు చేస్తున్నారు? అన్నదమ్ముల అక్క చెల్లెలు వాళ్ళు కోరుకుని ఇచ్చేసి వదిలేకంట కోర్టులకు ఎందుకు వెళ్తున్నారు? కేసులు ఎందుకు పెట్టుకుంటున్నారు? లేఖలు లీక్ అయినాయి, ఉత్తరాలు రాయడం ఎందుకండి? ఏమంటే అన్నదమ్ముల మధ్య ఉత్తరాలు ఏంటండి బాబు, వెళ్ళి కలుసుకొని మాట్లాడుకోకంట. లేఖలు విడుదల, ప్రెస్కి ఇవ్వడం లేఖ, సొంత బ్రదరు, సొంత సిస్టర్, సొంత అమ్మ, బిడ్డ, లేఖలు, మెసేజ్లు, అవుట్ సైడ్ పేపర్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. చూడండి అంటే ఏంటి, ఇదంతా కూడా ద్వైత భావన, ద్వైత బుద్ధి. అందుకే ఆరంభములోనే మనం దాసోహం అని చెప్తాం. నేను దాస ఎవరికి? నేను శివునికి దాసుడిని అని ప్రారంభించి శివోహంగా తెలుసుకోవాలి. అప్పుడు అమ్మయ్య శభాష్, నా బిడ్డలు నా పోలికతో ఉన్నారు, నా స్వరూపం తెలుసుకున్నారు, నాలాగా మారిపోయారు. అది గర్విస్తాడు ఈశ్వరుడు. అంతేకాని జీవితాంతము దాస 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 దాసోహం, దాస 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 దాసోహం ఈ పాటలు కూడా పాడుతారు. దానివల్ల ఏం లాభం లేదు. అందువలన ఈ హార్మోనియం పట్టుకొని నిధిధ్యాసనంలో చేయాలని చింతన భజన కింద మార్చేస్తారు మన వాళ్ళు. ఏమిటి? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అనేది నిధిధ్యాసన ధ్యానంలో మీరు స్మరించాల్సినటువంటి తత్వం. అది చింతన. మనోడు భజన పట్టించుకొని స్టేజ్ మీదకి వెళ్ళి మనోబుద్ధి అహంకార చిత్తాని హార్మోని ఊపేసి తబలా కొట్టేసి నిర్వాణ శతకమయ్యే బాబు అది. కాబట్టి ఇదంతా అజ్ఞానం వదలదు. ఈ విధంగా ఇప్పటి వరకు మనకి ఈ విషయం పూర్తి చేశారు. అంటే ఇక భగవాన్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ భగవద్గీత మొత్తం ఏం చెప్పారు? ముఖ్యమైనవి 2 విషయాలు ముఖ్యం. 1 కర్మయోగము, 2 జ్ఞానయోగము.
మరి భక్తి యోగం మర్చిపోయినట్టున్నారు స్వామీజీ, మీరు అనవద్దు, అనకూడదు అలాగా. ఎందుకు? భక్తి యోగం లేకుండా కర్మయోగం ఉండదు, భక్తి లేకుండా జ్ఞానయోగం ఉండదు. రెండింటికి కూడా ఆధారంగా కలిసే ఉంటుంది భక్తి. భక్తి ఏంటంటే ఒక చెయ్యి కర్మయోగంకి ఇస్తుంది హ్యాండ్, ఒక హ్యాండ్ జ్ఞానయోగానికి ఇస్తుంది. భక్తి లేకుండా ఏమీ జరగదు. భక్తి శ్రద్ధ అనేది ప్రతిదానికి అవసరం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కాబట్టి భక్తి భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం. అందువలన మీరు ప్రీతితో భక్తితో సేవిస్తేనే ఈశ్వరుణ్ణి మీకు బుద్ధి యోగం అంతకన్నా శుద్ధి ఇస్తారు. కాబట్టి తద్వారా జ్ఞాన దీపేన భాస్వత, ఆత్మ ప్రకాశం అనుభూతికి వస్తుంది. అయితే ఇప్పుడు 40 శ్లోకాలు అయిపోయినాయి మనకి. తర్వాత ఒక కొత్త టాపిక్ ఎంచుకున్నారు. ఏంటి? కర్మయోగం. 41 నుండి 49 శ్లోకం వరకు మళ్ళా ఓవరాల్ గా కర్మయోగాన్ని సంక్షిప్తంగా మళ్ళీ చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? మీ స్వధర్మం యొక్క గొప్పతనాన్ని మళ్ళీ తెలియజేస్తున్నారు భగవాన్. ఎందుకంటే స్వధర్మం చేయకపోతే మనకి మనకి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశమే లేదు, కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త టాపిక్ ప్రారంభిస్తున్నారు భగవాన్. అంటే ఏంటి? బ్రాహ్మణ క్షత్రియ విషాం, బ్రాహ్మణ క్షత్రియ విషాం, బ్రాహ్మణ క్షత్రియ విషాం, శూద్రాణాం చ పరంతప, శూద్రాణాం చ పరంతప, శూద్రాణాం చ పరంతప, కర్మాణి ప్రవిభక్తాని, కర్మాణి ప్రవిభక్తాని, కర్మాణి ప్రవిభక్తాని, స్వభావ ప్రభవైర్గుణైః, స్వభావ ప్రభవైర్గుణైః, స్వభావ ప్రభవైర్గుణైః, బ్రాహ్మణ క్షత్రియ విషాం, శూద్రాణాం చ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ విషాం, శూద్రాణాం చ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ విషాం, శూద్రాణాం చ పరంతప, కర్మాణి ప్రవిభక్తాని, స్వభావ ప్రభవైర్గుణైః, కర్మాణి ప్రవిభక్తాని, స్వభావ ప్రభవైర్గుణైః, కర్మాణి ప్రవిభక్తాని, స్వభావ ప్రభవైర్గుణైః. ఇప్పుడు యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే ఇది మనం ఆల్రెడీ చూసాం 4వ అధ్యాయంలో. అందుకే 18వ అధ్యాయము మొత్తం గీత అంతా మరొకసారి అలాగా రివిజన్ చేస్తారన్నమాట భగవాన్. అందువలన ఇక్కడ ఏమంటున్నారు? బ్రాహ్మణ క్షత్రియ విషాం అంటే వైశ్య, శూద్ర అంటే శూద్ర. అయితే మీరు ఒకటి గమనించాలండో, చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు అనుకునేటట్లు ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరు లేరు. ఎందుకంటే వాస్తవానికి మనకు వేదములో కూడా చెప్పింది ఏంటి? ఈ విభజన అనేది ముఖ్యముగా మన యొక్క స్వభావమైనటువంటి గుణము, మనం చేసే వృత్తి ప్రవృత్తి ఆధారంగా ఉంటుంది అని చెప్పారు. అందుకే ఈ స్వభావము ప్రవృత్తి ఆధారంగా మన యొక్క ప్రతి వ్యక్తిలోనే 4 అవయవాలను పోలుస్తూ కూడా విభజన చేసింది శాస్త్రం, వేదం. వేదం అంటే ఎక్కడ స్వామీజీ వేదం అంటే మేము ఎక్కడ చూస్తాం? అవేమో కొన్ని వేల మంత్రాలు ఉంటాయి. ఎక్కడ ఉంది? ఎక్కడ ఈ విభజన? మేము ఎప్పుడు తెలుసుకునేది? మీరేం కంగారు పడకండి, మనకు స్పష్టంగానే తెలుస్తుంది ప్రతిరోజు. మీరందరూ పురుషోక్తం చూశారు కదా, వింటుంటారు. చూశారంటే వింటుంటారు. ఏంటి? బ్రాహ్మణో ఓస్య ముఖమాసి బాహురాజన్య కృత
ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం సూత్రో అజాయత చంద్రమా అనసో జాతః చక్షో సూర్యో అజాయత అని మన పురుష సూక్తంలో చెప్పింది ఏంటి? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే మనకి ఈ ముఖ భాగం అనేది జ్ఞానానికి ప్రతీక. ఎందుకంటే అక్కడే వింటాము, చెవుల ద్వారా వింటాము, నోటి ద్వారా మాట్లాడతాము, బుద్ధి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ముఖము అంటే ఈ శిరస్సు భాగం ఏదైతే ఉందో అది బ్రాహ్మణ స్వరూపతత్వం పోలి ఉంటుంది. అదేవిధంగా బాహురాజన్యకృత అంటే ఈ బాహువులు భుజములు, ఈ భుజములు అనేది శక్తి సామర్థ్యములకు, ధైర్య సాహసాలకి ఇది ప్రతీక, జస్ట్ ప్రతీక అంతే, సింబల్, గుర్తు. సో ఇది క్షత్రియ స్వరూపానికి ప్రతీక. ఊరు తదస్య యద్వైశ్యః ఉరు అంటే తొడల భాగం. ఈ తొడలు చూడండి, మనిషి బలంగా ఉండాలంటే తొడల భాగం బలంగా నిలబడాలి, లేకపోతే ఈ యొక్క దోపుడు వాసనలాగా పేక మేడలాగా అలాగా జారిపోతాం మనం. కాబట్టి ఊరు తదస్య ద్వైశ్యః ఈ ఉరులు ఉన్నాయి కదా, ఉరులు అంటారు. ఉరులు అంటే తొడలు భాగము, తొడల భాగము వైశ్య స్వరూపము. అదేవిధంగా పద్భ్యాగం శూద్రో అజాయత ఈ పాదములు ఉన్నాయి చూడండి. ఏమండి, ఎంత గొప్పవారైనా పాదం లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి, అక్కడే ఉంటారు. కాబట్టి అన్నిటికీ కూడా ఈ తొడల భాగానికి, భుజములకి, శిరస్సుకి మూడింటికి కూడా ఆధారంగా ఉన్నది శూద్ర స్వరూపము. అంటే ఇది యావత్ సృష్టి అంతా కూడా ఈ 4 స్వరూపాలుగానే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి వేదముల్లో అనేక వేదముల్లో పురుష సూక్తం వస్తుంది. ఇది మీ తర్వాత ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అది ఎలా దీనికి విభజించారంటే గుణం ఆధారంగా. మీకు ఇంతకుముందు చెప్పాం. అంటే ఏంటి? సత్వగుణం అధికంగా ఉంటే దానికంటే కొంచెం తక్కువగా రజోగుణము, దానికంటే లీస్ట్గా తమో గుణం ఉంటే ఎస్ అంటే సత్వగుణం, ఆర్ అంటే రజోగుణం, టీ అంటే తమో గుణం. ఎస్ఆర్ టి ఉన్నదనుకోండి, వారిని బ్రాహ్మణ వర్ణము అంటారు. బ్రాహ్మణ వర్ణము అంటారు. తరువాత రజోగుణం అధికంగా ఉండి దానికంటే సత్వగుణం తర్వాత వచ్చి లీస్ట్లో తమోగుణం ఉందనుకోండి, అంటే ఏంటి? అధికంగా రజోగుణం, మధ్యస్థంలో సత్వగుణం, అతి తక్కువగా తమోగుణం ఉంటే వారిని క్షత్రియ స్వరూపము, క్షత్రియ స్వభావం అంటారు. క్షత్రియ వర్ణం అనాలి. ఇప్పుడు చూడండి మీరు, ఈ 2 అయిపోయినాయి కదా. 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు రజోగుణం అధికం, రజోగుణం అధికం. తరువాత మధ్యస్థంలో సత్వగుణం ఉంటుంది. రజోగుణం అధికం, మధ్యస్థంలో తమోగుణం ఉంటుంది, లీస్ట్ సత్వగుణం. వారిని వైశ్య స్వభావం లేదా వైశ్య వర్ణం అంటారు. అధికంగా రజోగుణం సుమి, అధికంగా రజోగుణం, మధ్యస్థములో తమోగుణం, లీస్ట్ తక్కువ సత్వగుణం. అలా కాకుండా అధిక మోతాదులో తమోగుణం ఉండి తర్వాత రజోగుణం ఉండి లీస్ట్ తక్కువగా సత్వగుణం ఉంటే వారిని శూద్ర వర్ణము, శూద్ర స్వభావము. ఒక్కసారి రాసుకోండి మీరు, ఇప్పుడే తర్వాత రాసుకోండి, వినండి, మళ్ళీ వినండి, చాలా అవసరం. ఎందుకంటే కులము ఎలా వచ్చిందని ఇప్పుడు చెప్తా. అయితే ఈ వ్యవస్థని మనం ఎలా పాటించాలి, ఎంచుకోవాలి అంటే దీనికి మనిషి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం అని ఉన్నాయి. ప్రవృత్తి అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఏమిటి? మన గుణముల ద్వారా మన ప్రవృత్తి జరుగుతుంది. అదేవిధంగా జన్మతః అంటే మనం పుట్టే మన వంశము, మన తల్లిదండ్రుల ప్రకారంగా మన ప్రవృత్తి ఉంటుంది. అదేవిధంగా లోకములో అధిక సంపద, అధిక ధనము ఏ విధంగా ఏది చేస్తే వస్తుందో దాని ప్రకారంగా కూడా మనము ప్రవృత్తి చేస్తాము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్.
ఎందుకంటే అయిపోయిన తర్వాత గీత అయిపోయింది స్వామీజీ, మాకేమీ లేదు, గీత పోయింది, నేను నేర్చుకుంది పోయింది అనకూడదు. రెండింటికి ఇచ్చాడు రేవడి బతుకది. నా ఘరకి నా ఘాటికి, నా భూలోకము లేదు, నా స్వర్గలోకము లేదు, తిష్టంకో స్వర్గం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే భగవాన్, ముందుగా మనలో ఉన్నటువంటి మన శక్తి సామర్థ్యాలు, మన గుణగణాలు బట్టి మన ప్రవృత్తి ఉంటుంది, మన గుణం ఆధారంగా. రెండవది జన్మతః. మూడవది ఎక్కడైతే నాకేంటి ఉంటారు కదా ఈ బ్యాచ్, నాకేంటి అంటాడు. మాట్లాడినా డబ్బు కావాలి, ఏది చేసినా డబ్బు కావాలి. నువ్వు ఆలోచన చెప్పిన వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు తెలుసు కదా కౌన్సిలింగ్లు అందరూ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, నాకు దేని మీద అయితే ఎక్కువగా మక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నదో, ఏది చేయాలని ఉన్నదో నా ఇంట్రెస్ట్ మీద ఆధారపడి నా గుణం నా స్వభావం బట్టి నేను ప్రవర్తించుకుంటాను. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది. ఎందుకంటే మీరు ఇష్టముతో, ప్రేమతో, ప్రీతితో మీరు ఏదైనా ఒక వృత్తిని ఎంచుకుంటే దాన్ని మీరు 100% న్యాయం చేయగలుగుతారు. ఇది ఒక రకం. రెండోది ఏంటి, జన్మతః. చిన్నప్పటి నుండే తండ్రి గారు ఒక బిజినెస్ వ్యాపారంలో ఉన్నారనుకోండి, ఆయన కూడా వ్యాపారంలో చిన్నప్పటి నుండే తండ్రితో పాటు వెళ్ళి అలాగ ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే తండ్రి గారితో పాటు వాడు చిన్నప్పటి నుండే ప్రవేశం ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుండే డిస్టర్బ్ పెట్టేస్తాను. హరి ఓం, సారీ ఫర్ డిస్టర్బెన్స్, క్షమ్యత. అయితే ఇప్పుడు చిన్నప్పటి నుండే ఆ తల్లిదండ్రుల యొక్క వృత్తిని ఆధారం చేసుకొని ఎప్పుడైతే ప్రవేశిస్తారో వారికి చాలా సులభంగా నేర్చుకుంటారు, దాంట్లో ఆరితేరుతారన్నమాట అత్యంత తక్కువ సమయంలోనే. అందువలన చూడండి, ఇప్పుడు డాక్టర్ వారి యొక్క బిడ్డలు డాక్టర్ చదవడం చాలా తేలిక, లాయర్లు ఉన్నటువంటి వారి బిడ్డలు లా చేయడం చాలా తేలిక. అదేవిధంగా సినిమా వాళ్ళు వారి బిడ్డలు సినిమాలకి సులభంగా వెళ్ళిపోతుంటారు. రాజకీయంలో ఉన్నవారు కూడా వారు వారసత్వంగా తీసుకుంటున్నారు. ఎందుకు? జన్మతః. విచిత్రం, చిత్రం బలారే విచిత్రం అన్నట్టుగా రాజకీయంలో అయితే అంటే వివాహం చేసుకుంటే ఇతర దేశాల వాళ్ళు కూడా మీ రాజకీయ పదవుల్లో అధ్యక్షులుగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి భారతదేశ స్వాతంత్రం అని మనం ఎవరితో పోరాడాము? విదేశీయుల్ని మన దేశం నుంచి తరిమేయాలి, మన స్వేచ్ఛ స్వాతంత్రం మనం పొందాలి. అవునా? రైట్. ఎవరన్నారు అలాగా? కాంగ్రెస్ సాధించింది అని చెప్పుకుంటారు వాళ్ళు కదా. మరి అదే కాంగ్రెస్ మొన్నటి వరకు విదేశీయుల్లో పుట్టినటువంటి వారికి అధికారం, అధ్యక్షత అన్ని వాళ్ళకే పెట్టారు కదా. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మాట్లాడుతూ నాకు మాటలు రావు అన్నట్లు కాదు, లేదు అంటే పార్టీల గురించి కాదు, ఏ పార్టీ అయినా సరే అలాగే చేస్తుంటారు వాళ్ళు. ఏ పార్టీ అవని, ఈ దేశంలో డిఎంకే అవని, ఏఎంకే అవని, ఆమ్ ఆద్మీ అవని, ఏ పార్టీలైనా అలాగే, సిపిఎం, సిపిఐఎం, సిపిఎంఎల్ ఏముంటాయి, వాళ్ళందరూ కూడా ఒక స్వార్థంగా స్వలాభం కోసం మాట్లాడుతుంటారు. కాబట్టి ఇది మనం గమనించాలి. అందువలన జన్మతః ఒక ఆప్షన్. రెండోది. మూడవ చూడండి, ఎక్కడ అధికంగా ధనం వస్తుందో అక్కడికి అందరూ పోటీపడి వెళ్ళిపోతారు, మిగతా వృత్తులన్నీ ఖాళీగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా శాస్త్రం సమ్మతం ఏంటంటే మీరు మీ స్వభావము ప్రకారంగా మీ వృత్తిని మీరు ఎంచుకుంటే మీకు శ్రేష్టము, శ్రేయస్కరం అని చెప్తాం. లేకపోతే జన్మతః కూడా కొంతవరకు అవకాశం ఉంది. కానీ ఎక్కడైతే అధిక పేరు ప్రతిష్టలు సంపదలు ఉన్నాయో దాని మీద అందరూ పడడం వలన మిగతా ప్రవృత్తులన్నిటి కూడాను చాలా అన్యాయం జరుగుతుంది. అందుకే చూడండి, ఈ రోజుల్లో శాస్త్రాలు చదివి అధ్యయనం చేసి అధ్యాపనం చెప్పే వాళ్ళు ఎవరు లేరు, కరువయ్యారు. అంత కూడా మిడిమిడి జ్ఞానంతో ఉన్న గురువులు ఎక్కువయ్యారు.
వారు కూడా వేదం చదువుకొని పిలక పెట్టుకొని యజ్ఞోపవి చేసుకొని వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వివాహాలు కావట్లేదు. ఎందుకండి? ఇదంతా కన్ఫ్యూజన్ అనమాట. ఈ కన్ఫ్యూజన్ నుంచి మనం బయటపడాలంటే భగవద్గీత యొక్క జ్ఞానం తెలుసుకొని మనం ముందు మారాలి, ఇతరులు మారేటట్లు స్ఫూర్తి నింపాలి. మిగతాది రేపంతా కంటిన్యూ చేద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.